జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక మతాన్నో దేవుడినో అడ్డుపెట్టి తనను కార్నర్ చేయాలి అనుకున్న వాళ్ళు పూర్తిగా ఆ ఊబిలోనే కూరుకుపోయారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వీడియోలు కొన్ని బయటకు వచ్చిన తర్వాత జనం వైపు నుంచి, మీరు రాజకీయాల నుంచి పక్కన పెట్టండి, సామాన్య పౌరుల స్పందనను కూడా ఒకసారి మీ 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 మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందుకు ఒకసారి నెట్టింట గమనించండి. రాజకీయ పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టండి, సామాన్యులనే గమనించండి, న్యూట్రల్ పీపుల్స్ని. వాళ్ళు సూటిగా అడుగుతున్నది ఒకటే, వెనక నుంచి వాటేసుకుంటా అనే ఆడియో బయటకు రాగానే దాన్ని అడ్డదిడ్డంగా సమర్థించుకోకుండా ఎస్పీబీసీ ఛానల్ చైర్మన్గా పృథ్వీని బయటకు పంపించేసినటువంటి జగన్ చిత్తశుద్ధిని, జగన్ దైవభక్తిని మనం ప్రశ్నించాలా? ముందు నుంచి వాటేసుకునే వీడియోలు డైరెక్ట్గా టీటీడీ చైర్మన్ ఉన్న వీడియోలో బయటకు వస్తే దాన్ని సమర్థించుకుంటున్న వ్యక్తుల దైవభక్తినో లేకపోతే వాళ్ళ చిత్తశుద్ధినో మనం ప్రశ్నించాలా? సూటి ప్రశ్న. లక్షల లక్షల ప్రింట్లు భగవద్గీతలో రెడీ చేసి అవి పంపకాలకు సిద్ధంగా ఉంచి పంచిన భూమన కరుణాకర్ రెడ్డి గారి దైవభక్తిని, చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాలా? లేకపోతే ఆ భగవద్గీతలను ఎందుకు ప్రింట్ చేశారు, అవన్నీ అడ్డం పడి ఉన్నాయి అక్కడ అనవసరంగా, ఏముంది అందులో, ఆ భగవద్గీతలో ఏముంది అని చెప్పి మాట్లాడిన ప్రస్తుత టీటీడీ చైర్మన్ దైవభక్తిని, చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాలా? సూటిగానే అడుగుతూ ఉన్నారు. తిరుమల లడ్డూలు ఏమీ లేకపోయినా జంతువుల కొవ్వు ఇంకొక ఇటువంటివి ఏవీ లేవని తెలిసినా కూడా మళ్ళీ పదే పదే అవి ఉన్నాయి, అవి కలిసాయి అని చెప్పి ప్రచారం చేస్తున్న వాళ్ళ దైవభక్తిని, చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాలా? లేకపోతే ఆ భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తినకూడదు, ఆ దెబ్బ తీస్తున్న వాళ్ళ పోకడలను, వాళ్ళ కుట్రలను ఎత్తి చూపుతున్నటువంటి అటువంటి వాళ్ళను చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాలా? ఇలా మాట్లాడుకుంటూ పోతే 25 కిలోమీటర్ల పరిధి ఉన్న తిరుమల శ్రీవారి అంటే ఆ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచినటువంటి అటువంటి వాళ్ళ చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాలి, అటువంటి వాళ్ళ దైవభక్తిని మనం ప్రశ్నించాలి. వేద పాఠశాలలు ఏర్పాటు చేసింది ఎవరు? శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అసలు తిరుమల కేంద్రంగా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఎన్నో ప్రయోజనకర నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ చిత్తశుద్ధిని, దైవభక్తిని ఎవరు ప్రశ్నిస్తున్నది? తిరుమలకు ఏమీ చేయని వాళ్ళు ప్రశ్నిస్తే ఎలా అని చాలా చర్చ జరుగుతుంది ప్రజల్లో. నిజంగానే ఆశ్చర్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ఇంత దారుణమైన వ్యాఖ్యలకు తెగబడకుండా ఉండింటే ఇంత చర్చ జరిగేది కాదేమో. తిరుమలకి ఎవరు ఎంత మేలు చేశారు అని చెప్పే చర్చ కూడా జరిగేది కాదేమో. చిత్తశుద్ధి, విశ్వసనీయత మీద చర్చ కూడా జరిగేది కాదేమో. సీరియస్లీ, ఎవరినో టార్గెట్ చేద్దామని వాళ్ళే ఊబిలో చిక్కుకుపోవడం అంటే అదిగో ఇదే నిలువెత్తు సాక్ష్యం కూడా.